హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినమును ప్రభువు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆదివారం నాడు దేవుని మందిరానికి వెళ్ళక ముందు రెండో క్లుప్తమైన సందేశాన్ని ఆలకిద్దాం. మీరు ఒకవేళ ఇప్పటికే మందిరాలకు బయలుదేరుంటే మీరు వచ్చిన తర్వాత విందురు. కానీ ఎంతోమంది మందిరాలు లేని వారు ఉన్నారు, ఎంతోమంది మందిరాలు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు, ఎంతోమంది ఎన్నో మందిరాలలో ఇవాళ అనేక ఆరాధనలు ఉన్నందున ఏదో ఒక ఆరాధనకు వెళ్దామని అనుకునేవారు ఉన్నారు. ఈ లాక్డౌన్ తర్వాత ఈ సోషల్ మీడియాలో ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేశాక ఇంకెందుకు దేవుని ఆరాధనకి మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటిలోనే ఆరాధించుకుందామని అని సరిపెట్టుకుంటున్నారు. కానీ తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. గంట 2 గంటలు కూర్చొని వచ్చేయడం కాదు, దినమంతా ప్రభు దినము ప్రభువును మహిమపరిచేటట్టు వాక్యాన్ని వినటం, చదవటం, ధ్యానించటం, నేర్చుకోవటం, ప్రార్థించటం, సువార్త ఎరగని వారికి సువార్త చెప్పటం మన బాధ్యత. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. ఆదివారమును ఎలా ఉపయోగించుకునవలనో మేము ఎరిగి అత్యంతమైన ఆశీర్వాదములు వారమంతటికి, సంవత్సరం అంతటికి, బ్రతుకంతటికి అవసరమైన సత్యాలు నేర్చుకున్నట్టు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ ఉందా అండి? బైబిల్ చదువుతున్నారా? ఆదివారం అనగానే ఎక్కువ అధ్యాయాలు చదవడానికి బదులు ఈరోజు అనేకులు ఆదివారం మందిరంలో అనేక రిఫరెన్సులు పాస్టర్ గారు చెబుతుంటే వింటూనే ఉన్నాము కదా, ఇంకెందుకు మళ్ళీ చదువుకోవడం అనుకుంటున్నారా? ఎన్ని బోధలు విన్నా మీ మట్టుకు మీరు మోకాళ్ళ మీద పడి పరిశుద్ధ లేఖనాలను చదువుతూ పరిశుద్ధాత్మని సహాయం కోరితే మీరు పొందే ఆధ్యాత్మిక బలం, మీకు కలిగే జ్ఞానం చాలా గొప్పది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర చదువుతున్నాను వినండి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఆదివారం నాడు మందిరంలో కూడుకున్నవారు రొట్టె విరుచుటయందు, సహవాసమునందు, ప్రార్థననందు, వాక్య ధ్యానమందు, ప్రభువుని ఆరాధించుటయందు ఎంతసేపు గడపాలి? గత కాలంలో ఒక ఆరాధన 3 గంటలు 4 గంటలు ఉండేదండి. కొన్ని చర్చెస్లో 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆరాధన కొనసాగుతూనే ఒకే బ్యాచ్. మళ్ళీ ఇప్పుడైతే బ్యాచ్లు మారుతున్నారు. సంఘమంతా, విశ్వాసులు అందరూ ఎంత బాగుంటుందో ఆరాధన. తనివి తీర దేవుని సన్నిధిని అనుభవించటానికి, హృదయాలను పంచుకోవడానికి, ప్రభువునందు ఆనందించడానికి, ఒక ఫ్యామిలీ రిట్రీట్ అంటే బంధువులు పిల్లలందరం కలిసి ఎక్కడికన్నా చక్కటి విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందిస్తారో చూడండి. మన విహారయాత్రలు, మన ఆనందము, మన సంతోషము మన దేవుని సన్నిధిలోనే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. కానీ ఈ అంచె దినాలలో మనుషులు దేవుని సన్నిధిని ప్రేమించడం లేదండి. లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోక కార్యాలయందు మనసు పెడుతున్నారు. పౌలు ఇక్కడ ఒక ఆరాధనలో మరునాడు ఆయన వేరే స్థలానికి వెళ్ళిపోతున్నాడు. ఇంచుమించు 3 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రియులతో, ఈ సంఘముతో ఉన్న ఆయన మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే రోజు వచ్చిందని ఆ ఆదివారం నాడు అందరు విశ్వాసుల్ని పిలిచి, పెద్దలందరినీ పిలిచి, నేను వెళ్ళిపోయినా మీరు ప్రభువును పట్టుకోండి, ప్రభువు మీకు తోడుంటాడు, ప్రభువు మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు మెలకువగా ఉండండి, మీ బాధ్యతలు మీరు చేయండి అని ఒక తల్లి బిడ్డకు నచ్చ చెప్పినట్లు, ఒక తండ్రి బిడ్డను ప్రోత్సాహపరిచినట్లు పౌలు అక్కడ సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడండి. పౌలు పరిచర్యను ప్రేమించాడు, సొంత బిడ్డల్లాగా ప్రేమించి గారవించాడట. వారి యోగక్షేమాలు తెలుసుకునేవాడు, వారి దగ్గర నుంచి డబ్బులు ఆశించేవాడు కాదు.
తిండిని ఆశించేవాడు కాదు. ఆ మాటకు వస్తే అన్నాడు, కుమారులు తల్లిదండ్రుల కోసం కాదు, తల్లిదండ్రులే కుమారుల కోసం సొత్తు సిద్ధపరుస్తాడు. నేనన్నీ మీ కొరకు నేను ఖర్చు పెట్టుకున్నాను, నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మరో చోట రాయటం చూస్తాను. వాళ్ళు అలాంటి దైవజనులు కనపడటం లేదు, అలాంటి విశ్వాసులు కనపడటం లేదు. దైవజనుడికి విశ్వాసులకు మధ్య ఉండవలసిన బంధం క్రీస్తు ప్రేమ బంధం అండి. ఇదేం కాంట్రాక్ట్ కాదు, ఇదేం డ్యూటీ కాదు, ఇదేం క్లాస్ రూమ్ కాదు, ఇది ఒక పార్ట్ టైం ట్రైనింగ్ కాదండి. చాలామంది జీవితాల్లో దేవునిని పరిపూర్ణంగా వెంబడించడం వలన దేవుని మనస్సును ఎరుగునట్లుగా, దేవుని రూపురేఖలు కలిగి బ్రతుకున్నట్లుగా ప్రయాసపడటం లేదు. ఎందుకు క్రైస్తవుడయ్యారండి? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? కష్టాలు తీరుతాయనా? శ్రమలు తీరుతాయనా? తోడుంటాడు దేవుడనా? చనిపోతే మోక్షం వస్తుందనా? ఏంటో మరి. ఎందుకండి నన్ను ఎంతగా ప్రేమించిన యేసయ్య నేను ప్రేమించబద్ధుడనై ఉన్నా. నేను యేసయ్యను ప్రేమించాను, నేను ఆయనలాగా అవ్వాలి. ఆయన నా కొరకు కలిగిన ప్రణాళిక నేను నెరవేర్చాలి. అరే ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ అవ్వాలంటే 4 years 5 years చదివి ఒక హౌస్ సర్జన్ చేయాలి. కొన్ని జాబ్స్ కోసం, కొన్ని చదువుల కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కోసం ఇంటిని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. ఇంత చదివిన తర్వాత ఏమొచ్చింది మీకు అని అడిగితే జాబులు లేవు, ఇక్కడ కుదరటం లేదు, ఫెయిల్ అయిపోయాను. దేవునిలో ఎదగాలి ఏంటండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాం, పిహెచ్డి చేస్తాం, మనం ఏదో అన్వేషణ చేస్తాం. దేవుని ప్రేమను అన్వేషించండి, దేవుని కృపను అన్వేషించండి, దేవుని గొప్పతనాన్ని జరుపుకోండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో 4 పాస్టర్లు, ఏదో ప్రపంచంలో 10 మంది ఎవరినో కోరుకున్నాడు అనుకోకండి. ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించిన వారు ఆయనను బోలే మారాలి. ఆదివారం ఒకరోజు దేవుడు మనకి ఇచ్చాడు. 6 రోజులు ఆ అవిశ్వాసంతో పనిచేస్తున్నాం, లోకంలో పనిచేస్తున్నాం, లోకం కొరకు పనిచేస్తున్నాం. నీ సమయాన్ని, నీ మనసును, నీ తలాంతును అన్నిటినీ ఆ డబ్బు కోసం, ఆ జీతం కోసం, ఆ లాభం కోసమో ఖర్చు పెట్టుకుంటున్నావు. కానీ నీ ఆత్మను ప్రేమించిన ప్రభు కొరకు, నీవు శాశ్వతం ఉండే పరలోక రాజ్యం కొరకు, నీ ఇంటిలో దేవుని రాజ్యాన్ని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారిని రక్షణ కొరకు ప్రయాసపడేదంతా. పౌలు మరునాడు వెళ్ళిపోవాలని మనసులో ఉందంతా సంఘానికి చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఎంత ప్రేమ అండి పౌలుకి. నేను వెళ్ళిపోయాక మీరు పడిపోతారేమో, మీరు జారిపోతారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రయాసపడి మిమ్మల్ని కన్నాను, ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా బిడ్డలు, నాకు ఇంకా అనేక మంది మీరు రక్షించవలసిన బాధ్యత ఉంది. ఇంకా విస్తారంగా ఏంటేంటో అన్నీ మాట్లాడుతున్నాడు, ప్రసంగించచ్చు. అర్ధరాత్రి వరకు, పొద్దున్న ప్రారంభమైన మీటింగు అర్ధరాత్రి వరకు కొనసాగుతుందండి. ఎక్కడన్నా ఉందా ఒక్క చోటన్నా ఇలాంటి మీటింగ్ ఈ రోజుల్లో? ఆల్ నైట్ ప్రేయర్ అంటారు చాలామంది. వచ్చేదే రాత్రి 10 గంటలకి, ముగించేది 1 గంటకో 2 గంటలకో. అది ఎట్టా ఆల్ నైట్ అవుతుంది? మళ్ళీ దాంట్లో 3 బ్రేకులు, 2 టీ బ్రేకులు, 10 పాటలు. ఇక నువ్వు చేసిన ప్రార్థన ఇది, గంట వాక్యం. చూడండి ఎంతమంది దేవుని సందులో ప్రార్థనకి, వాక్యానికి, పాటలకి సమతూకంలో పాట ప్రార్థన, ప్రార్థన వాక్యం, వాక్యం ప్రార్థన, ప్రార్థన ధ్యానం. మనం పరిపూర్ణం అయిపోతామండి, పరిశుద్ధపరచబడిపోతాం, మన స్వభావంలోనికి మార్పు వచ్చేస్తుంది. దేవుని మందిరంలో తనివి తీర గడిపే ఎన్ని రోజులైందండి. ఆదివారం అయితే నాకు ఎక్కువ అలసిపోతాను, నాకు ఎంతో ఆనందం. అందులో గంటలు గంటలు నిలబడతాను ఆయన సన్నిధిలో, అనేకుల కొరకు ప్రార్థిస్తాను, వాక్యం అందిస్తాను, పాడతాను కూడా. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఎవరో పాడుతుంటే మనం హాయిగా రెస్ట్ తీసుకోవటం ఏంటి? నా దేవుడిని నేను స్తుతించొద్దా? పాటలు రావంటారు ఏంటండి? విశ్వాసులు అయ్యి ఉండి నేర్చుకోండి.
వాక్యాన్ని పాటగా మలిచి ప్రభువుకు ప్రార్థనగా అర్పించండి. అర్ధరాత్రి వరకు మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడని ఆలోచిస్తే ఆ తర్వాత వచనాల్లో చూస్తే మీకు అర్థమవుద్ది. నేను మీ దగ్గర ఎంత దీనంగా ఉన్నానో, ఎంత పూర్ణ వినయభావంతో ఉన్నానో. 19వ వచనం అండి, నేను ఎలాగూ ప్రభువును సేవించానో మీకు తెలుసు. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇదంతా మీకు తెలియను. ఏమి దాచుకోకుండా దేవుడు చెప్పమన్నదంతా మీకు చెప్పాను. బహిరంగంగా చెప్పాను, మీటింగుల్లో చెప్పాను, మీ ఇంటికి వచ్చి చెప్పాను, మిమ్మల్ని బతిమిలాడి చెప్పాను, ప్రేమతో చెప్పాను. నేను ఎలాగో నా మనసాక్షిని కాపాడుకున్నానో, మీ ముందు ఎంత యథార్థంగా జీవించానో మీకు తెలుసు. నేను ఎవ్వరి వెండిని ఆశించలేదు, బంగారాన్ని ఆశించలేదు. 33వ వచనం, ఎవరి వెండినైందు బంగారమైందు వస్త్రమైందు నేను ఆశించలేదు. నా సొంత చేతులతో కష్టపడి నేను పని చేసుకొని నన్ను నేను పోషించుకున్నాను. అది కూడా మీకు భారంగా ఉండకూడదని మీ ఆత్మల భారంతో నింపబడిన వాడిని మీకు ఎంతో బోధించాను. అవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. రక్తమిచ్చి కొన్న సంఘాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అప్పచెప్పాడండి. ఏంటనుకుంటున్నారు సేవకుడంటే? ఏంటనుకుంటున్నారు సంఘ పెద్దలంటే? అంటే సంఘ పెద్దలని పెత్తనాలు చేయడానికి ప్రయత్నిస్తారు. సంఘ పెద్దలు సంఘ బాధితులు అయిపోతున్నారు. బోధకులు బాధికులు అయిపోతున్నారు. బోధించటం కాదండి ఇక్కడ, మాదిరిగా జీవించటం ముఖ్యం. ఎవరిది సంఘం? నీదా? క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘాన్ని మనకు అప్పచెప్పాడు. ఒక కోటీశ్వరుడి కుమారుని నీకు అప్పచెప్పి చూసుకోమంటే ఎలా చూసుకుంటావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే ఏమవుతుంది? పాలు పట్టించకుండా, ఆట ఆడించకుండా, బిడ్డను ఆలనా పాలన చూడకుండా వదిలేస్తే ఊరుకుంటాడా? అది ఆ తండ్రి. ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్న మందని దేవుడు మనకు అప్పగిస్తే ఇవాళ బోధకులు అనబడేవారు మంద మీద పెత్తనం చేయటం, మంద పాలు తాగి ఏంటండి ఆ గొర్రెల వల్ల ఏ లాభం వస్తుందా అని చూసి ఆ గొర్రెలు కనీసం సరైన వాక్యం ఇచ్చి పోషించకపోవటం, కన్నీటితో వారి కొరకు ప్రార్థించకపోవటం ఎంత విచారకరమైన విషయం. తప్పిపోయినోడిని ఖండించటం, జారిపోయినోడిని తోసేయటం కాదండి. వారిని రక్షణలోనికి నడిపించాలి, వారిని సరిచేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియని వారు మందను కనికరించరు. ఈ రోజుల్లో చూడండి, కొంతమంది అధికారులు ఆ నేరస్తుల్ని ఎలా హింసిస్తుంటారో కనికరించరు. ఎంతమంది ఈ రోజున మణిపూర్లో ఆ యొక్క విద్రోహ శక్తుల వలన ఎలా హింసించబడుతున్న మానవత్వం లేని రీతిగా గుండెలు అడిలిపోతున్నాయండి. తట్టుకోలేకపోతున్నాం ఆ బాధ. మనకు ఒక దెబ్బ పడకపోయినా వాళ్ళని కొట్టడం, చంపటం, చెదరగొట్టడమే పని, సాతాని పని. క్రీస్తు బిడ్డలను హింసించేవారు, నోరు మెదపకుండా ఉన్న వారిని హింసించేవారు పెద్ద గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటున్నారు. అయ్యో, దేవుడు వారిని కనికరించడు గాక. పౌలు కావున 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు 31వ వచనం బట్టి కన్నీళ్లు విడిచచ్చు ప్రతి మనుష్యుడికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉంటుంది. 3 సంవత్సరాలు మీ మధ్య నేను సేవ చేసినప్పుడు స్తుతికూటాలకు, చావుకు, పెళ్లికి మాత్రం పాస్టర్లు పిలుచుకుంటుంటారండి.
తొందరగా ముగించి వెళ్ళిపోమంటారు. మళ్ళీ మాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి అన్నట్టు. పాస్టర్ గారు ఉన్నంతసేపు భక్తి పాటలు వేస్తారు, అయిన తర్వాత సినిమా పాటలు వేస్తారు ఫంక్షన్లో. మీరు అలాంటి స్థితిలో ఉన్నారా ఏంటి? 3 సంవత్సరాలు నేను మీ మధ్య నుండి కన్నీటితో, ప్రేమతో ఎలా మీకు బుద్ధి చెప్పానో, రాత్రి మగళ్ళు ఏ టైం పిలిచినా ఒక ఎమర్జెన్సీ డాక్టర్ లాగా మీరు ఎప్పుడు చెప్పినా అప్పుడు వచ్చి మీ ఇంటికి అలా ప్రార్థన చేశారు. మాకు రాత్రి అంతా వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయండి. తెల్లవారుతో 1 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు కొన్ని ఐసీయూలో ఉన్నారు, ప్రమాదకరమై ఉన్నారు, ప్రార్థిస్తున్నాం. వచ్చినప్పుడు మేము అప్పుడు లేచి ప్రార్థించడం. అలాంటి సమాచారం విన్నాక నిద్రపోవాలని నిద్ర రాదు దేవుని సందులో విజ్ఞాపన చేసే వరకు. అది నిజమైన పరిచర్య. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మందిరంలో ఉన్నాడు. 3 సంవత్సరాలు పరిచర్యలో ప్రతి మనుషునికి ఒక సంఘము, కాపరి, మంచి కాపరి, ప్రతి గొర్రెను పట్టించుకుంటాడు. కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితిమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరి స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నిజమేనండి, పాస్టర్ గారు ఎప్పుడు మీతో ఉండడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి ఒక దైవజనుడు మీతో ఉండలేడు. వెళ్తూ వెళ్తూ పౌలు అంటున్నాడు, నేను ఇంకా క్రీస్తు నామం ఎరుగని చోట్లు ఎంతో ఉన్నాయి, ఇంకా నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. మీకు చెప్పాల్సిందంతా చెప్పాను, మీకు మాదిరి చూపించాను, మీకోసం ప్రయాసపడ్డాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మను మీకు తోడుంటాడు. ఇప్పుడు దేవుని కృపావాక్యమునకును ఆయన ఆత్మకును మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రార్థించడం చూస్తున్నామండి. ఈ రోజున మీ మందిరాల్లో ఎంత సమయం గడుపుతున్నారు? మీ సేవకులకి మీకు మధ్య ఎటువంటి సంబంధం ఉంది? మీకు మీ దేవునికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? సేవకుడు సరిలేదని చెప్పి ఊరుకోకండి. ప్రభువు ఉన్నాడండి. ఇవాళ మనకు మధ్యవర్తి ఆయనే. నేరుగా మోకరించి దేవుడితో మాట్లాడుకోండి, దేవుడితో సహవాసం చేయండి. ప్రభు దినాన్ని ప్రభుతో గడపండి. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. 6 రోజులు పని చేసుకోమన్నావు, 7వ రోజు నీ కొరకు మా ఆత్మను బలపరుచుకుంటకు, నీ పని చేయుటకు, నీ మందిరంలో గడుపుటకు, నీ సువార్తను ప్రకటించుటకు నీ అనంతమైన జ్ఞానమును జుర్రుకొని ఈ భయంకరమైన లోకంలో మెలకువగా ఉండి నీ రాకడ కొరకు సిద్ధపరచుటకు ఒక సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైక్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. లైక్ బటన్ నొక్కడం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ మీకు వస్తుంది. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 95400417 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో మీరు ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీరు చేస్తున్నారు, మీరు ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలని కోరితే వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి
ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాదులోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.